5, 4, 3, 2, 1, 0. హలో పిల్లలు, వెల్కమ్ టు హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 1వ అధ్యాయం పూర్ణ సంఖ్యలలో 4వ అభ్యాసంలో ఉండేటటువంటి లెక్కలను గురించి చూద్దాం. మొదటి బిట్లో ఏమంటున్నాడంటే ఖాళీలను పూరించండి అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, మొదటి లెక్క ఏమి ఇచ్చిండు మనకు. మొదటి లెక్క -100 ఇంటూ -6 అని ఇవ్వడం జరిగింది. అంటే -100ను -6తో గుణించండి అని చెప్పి. ఇంతకు ముందు వీడియోలో సంఖ్యారేఖను ఉపయోగించి అంకెలను గుణించడం మరియు కూడడం, తీసివేయడం ఏ విధంగానో నేను చెప్పడం జరిగింది. ఆ వీడియోలో ఒకవేళ మీరు చూడనట్లయితే పైన ఐ బటన్ కనిపిస్తా ఉంది, వాటిని క్లిక్ చేసి ఆ వీడియోలను చూడండి. చూస్తే ఈ లెక్కలు చాలా సునాయాసంగా చేయగలుగుతారు. ఈ లెక్కలు చేయాలంటే ఒక 4 అంశాలు నేర్చుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అవేంటంటే ఒకసారి ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, అదేవిధంగా ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లెక్కలో మనకి ఏమన్నాడు, -100 ఇంటూ -6 అని అన్నాడు. అంటే ఒక రుణపూర్ణ సంఖ్యను ఇంకో రుణపూర్ణ సంఖ్యతో గుణించండి అని అన్నాడు. చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఈ 4వ అంశం చూడండి, ఇక్కడ ఇగో ఇది మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. కావున ఇక్కడ ఏమొస్తుంది మనకు, ప్లస్ ఈ 100ను 6తో గుణిస్తే ఏమొస్తుంది, 600 వస్తుంది. చూడండి ఒకసారి, 100 ఇంటూ 6, 6 0 0, 6 0 0, 6 ఎక్కం 6. ఎంత వచ్చింది మనకు, 600 వచ్చింది. కాబట్టి దీని యొక్క జవాబు ఎంత, +600. దీని యొక్క జవాబు ఎంత మనకు, +600. అంటే ధనపూర్ణ సంఖ్య ముందు ప్లస్ రాసినా రాయకపోయినా అది ధనపూర్ణ సంఖ్యగానే గుర్తించవచ్చు. కాబట్టి వీటిని ఈ విధంగా కూడా రాయవచ్చు, కేవలం 600 అని కూడా రాయవచ్చు. ఓకేనా. ఇక్కడ రెండో లెక్క చూడండి, -3 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు +3 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు మొదటి లెక్క కాన్సెప్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మైనస్ ఉంది. మైనస్ అంటే రుణపూర్ణ సంఖ్య అని అర్థం. ఒక రుణపూర్ణ సంఖ్యను ఇంకో రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే ధనపూర్ణ సంఖ్య వస్తుంది. అంటే ఇక్కడ ఏం రావాలి మనకు, ఒక రుణపూర్ణ సంఖ్య ఉండాలి. ఎంత ఉండాలి అంటే 3ను ఎంతతో గుణిస్తే 3 వస్తుంది, 1తో గుణిస్తే 3 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకేముండాలి, -1 ఉండాలి. అంటే చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్, 1 3. ఇది రెండవ లెక్క యొక్క జవాబు. ఇక్కడ చూడండి, మూడో లెక్కలో 100 ఇంటూ -6 అని ఇవ్వడం జరిగింది. 100 ముందు ఏం లేదు అంటే ఏమున్నట్లు, ప్లస్ ఉన్నట్లు. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ఇంకో రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే మనకి ఏమొస్తుంది, రుణపూర్ణ సంఖ్య వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. 100ను 6తో గుణిస్తే ఎంత, ఒకటో లెక్కలో చేసినాం కదా, 600. అంటే +100 ఇంటూ -6 ఈజ్ ఈక్వల్ టు -600. ఇది ఈ మూడో లెక్క యొక్క జవాబు. నాలుగో లెక్క చూడండి, -20 ఇంటూ -10 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మధ్యలో గుణకారం ఉంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఇక్కడ 20ను 10తో గుణించాలి. చూద్దామా, 20 ఇంటూ 10. ఈ 0ను ఈ 0తో గుణిస్తున్నాం. 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0ను 2తో గుణిస్తే 0. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ సంఖ్యనైనా సరే 0తో గుణకారం చేస్తే 0నే వస్తుంది. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య అంటే ఇది అయిపోయింది కాబట్టి దీని కింద మనం ఒక ఇంటూ గుర్తు పెట్టుకుందాం. తర్వాత 1తో ఈ 2 అంకెలను గుణించాలి. 1 0 0, 1 2 2. ఇక్కడ దీన్ని కూడండి, 0 0కు 0, 0 + 0 0, ఇక్కడ 2 ఉంది. కాబట్టి దీని యొక్క జవాబు 200. ఇక్కడ ఇంత విశదీకరంగా ఎందుకు చెప్తున్నానంటే, మ్యాథమెటిక్స్ లో చాలా వరకు బేసిక్స్ లేనటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతోన ఈ విధంగా నేను చెప్తున్నాను. అంటే -20కు 10 గుణిస్తే 200 వస్తుంది అనేటటువంటి చిన్న విషయాన్ని కూడా ఇంత విశదీకరంగా చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. కాబట్టి మీరేమీ అనుకోకుండా తెలిసినటువంటి వాళ్ళు ముందుకెళ్ళిపోండి, తెలియనటువంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్తో
ఈ వీడియోను చక్కగా అర్థం చేసుకోండి. 5వ లెక్క చూడండి, 15 ఇంటూ -3 అని ఇవ్వడం జరిగింది. 15 ముందు ఏముంది మనకు? ఏం లేదంటే ప్లస్ ఉంది అని అర్థం. అంటే ఒక ధనపూర్ణ సంఖ్యను ఒక రుణపూర్ణ సంఖ్యతో గుణించాలి. ఇక్కడ చేద్దామా? 15 ఇంటూ -3. ఇక్కడ చూడండి, 3తో ఫస్ట్ 5ను గుణిద్దాం. 3 5ల 15. ఒకటి పైకి రాసుకుంటున్నాం. 3 ఎక్కం 3 + 1 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వీటి ముందు మైనస్ రాస్తున్నాం. ఎంత వచ్చింది మనకు? -45 వచ్చింది. అంటే 15ను -3తో గుణిస్తే జవాబు -45 వస్తుంది. ఇది ఈ లెక్క యొక్క జవాబు. దీంతో మనకు మొదటి బిట్టు అయిపోయింది. చూడండి పిల్లలు, రెండో బిడ్లు ఏమడుగుతున్నా అంటే కింది వాటికి లబ్ధాలను కనుక్కొనండి. లబ్ధాలు కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి సంఖ్యలు లేదా అంకెలను గుణించి వచ్చినటువంటి ఆన్సర్ను రాయండి అని అర్థం. ఇక్కడ మొదటి లెక్క చూడండి, 3 ఇంటూ -1 అని ఇవ్వడం జరిగింది. 3ను -1తో గుణిస్తే ఏమొస్తుంది? -3 వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. 3 ఎక్కం 3. అదేవిధంగా రెండో లెక్క చూడండి, ఏమి ఇచ్చిండు మనకు? -1 ఇంటూ 225 అని ఇవ్వడం జరిగింది. అంటే దేన్నైనా సరే ఒక్కెక్కంతో గుణిస్తే అదే సంఖ్య లేదా అంకె వస్తుంది. వాటి ముందు మైనస్ ఉంటే మాత్రం గుర్తు మారుతుంది. అంటే ఇక్కడ ధనపూర్ణ సంఖ్య ఉంది, ఇక్కడ రుణపూర్ణ సంఖ్య ఉంది. కాబట్టి -1తో 225ను గుణిస్తే వీటి యొక్క జవాబు -225 అవుతుంది. అదేవిధంగా మూడో లెక్క చూడండి, ఇక్కడ 2 రుణపూర్ణ సంఖ్యలే ఇవ్వడం జరిగింది. ఏవేవి? -21 ఇంటూ -30. ఈ రెండింటిని గుణిద్దామా మరి? 21 ఇంటూ -30. ఈ గుణకారం చేయాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉండే అంకెతో ఈ అంకెలను ఒకసారి గుణించి రాసుకోవాలి. అదేవిధంగా పదుల స్థానంలో ఉండే అంకెతో మళ్ళీ ఈ అంకెలను గుణించి రాసుకోవాలి. ఒకట్ల స్థానంలో మనకు 0 ఉంది కాబట్టి వీటిని ఈ విధంగానే రాసుకోవచ్చు. 0 ఎక్కం 0. 0 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దేన్నైనా సరే మనం 0తో గుణిస్తే జవాబు 0గానే వస్తుంది. ఒకట్ల స్థానంలో ఉన్న అంకెతో గుణించడం కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏమీ రాయకూడదు. అంటే ఇంటూ పెట్టుకుందాం మనం. ఇక్కడ ఏముంది? 3 ఉంది. 3 ఎక్కం 3. అదేవిధంగా 3 2 6. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటూ పెట్టుకున్నామంటే ఏమి లేదు అని. ఇక్కడ 0, ఇక్కడ ఏం లేదు. ఈ రెండింటిని కూడితే ఏమొస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ 0 + 3 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 6కు 6. అదేవిధంగా ఇక్కడో మైనస్ ఉంది, ఇక్కడో మైనస్ ఉంది. ఈ రెండింటిని మైనస్ ఇంటూ మైనస్ గుణిస్తే ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. అంటే ఈ రెండింటిని -21 ఇంటూ -30 చేస్తే మనకు జవాబు ఎంత వచ్చింది? +630 వచ్చింది. వీటి ముందు ప్లస్ రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి మనం దీన్ని 630గా కూడా రాసుకోవచ్చు. నాలుగో లెక్క ఏమి ఇచ్చింది? -316 ఇంటూ -1 అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. రెండింటిని గుణిస్తే ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 316ను 1తో గుణిస్తే 316 వస్తుంది. కాబట్టి వీటి యొక్క జవాబు +316. ఈ లెక్కలో చూడండి, మనకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఇచ్చిండు. ఇక్కడ -15 ఇచ్చిండు, ఇక్కడ 0 ఇచ్చిండు, ఇక్కడ -18 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మైనస్లు ప్లస్లు ఏమీ చూడవలసినటువంటి అవసరం లేదు. దేన్నైనా సరే అంటే గుణకారంలో మొత్తం 0 ఉంది అంటే వాటి యొక్క జవాబు 0 అనే రాయాలి. దేన్నైనా సరే మనం 0తో గుణిస్తే జవాబు 0నే వస్తుంది. ఏడవ లెక్క చూడండి, మనకి ఏమి ఇచ్చిండు? 9 ఇంటూ -3 ఇంటూ -6. మొట్టమొదటగా ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి వీటిని గుణిస్తే ఏమొస్తుంది మనకు చూద్దామా? 9 ఇంటూ అట్లే రాసుకుందాం. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 6ల 18. అంటే ఈ రెండు అంకెలను మైనస్ రుణపూర్ణ సంఖ్యలను గుణించి ఇక్కడ రాసుకున్నాం. ఇప్పుడు 9ని 18తో గుణించాలి. చూద్దామా? 18 ఇంటూ 9. ఇక్కడ చూడండి, ఈ అంకెతో ఈ రెండు సంఖ్యలను గుణించాలి. 9 8 72. 72లో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉండేటటువంటి అంకెను ఇక్కడ రాసుకుంటాం, 7ను పైకి రాసుకుంటాం. అదేవిధంగా 9 ఎక్కం 9. 9 + 7 ఎంత అవుతుంది మనకు? 16 అవుతుంది. కాబట్టి ఈ మొత్తం అంటే 9 ఇంటూ -3 ఇంటూ -6 ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు జవాబు ఎంత వచ్చింది అని అంటే 110
62 వచ్చింది. 8వ లెక్క చూడండి, -18 ఇంటూ -5 ఇంటూ -4 అని ఇవ్వడం జరిగింది. నేను గత వీడియోలో బేసి రుణపూర్ణ సంఖ్యలను గుణకారం చేస్తే ఏమొస్తుంది ఫలితం అంటే రుణపూర్ణ సంఖ్యనే వస్తుంది అని చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే ఇలాంటి లెక్కలు చాలా సునాయాసంగా అర్థమవుతాయి కాబట్టి పైన ఐ బటన్ కనిపిస్తా ఉంది, ఒకసారి మీరు ప్రెస్ చేసి ఆ వీడియోను కూడా చూడండి. ఇక్కడ చూడండి, -18 ఇంటూ -5 ఇంటూ -4 ఇచ్చిండు. ఫస్ట్ -18ని అదే విధంగా రాసుకుందాం. ఈ -5 ఇంటూ -4ను గుణించి రాసుకున్నాం. ఇంటూ కూడా అదే విధంగా రాస్తున్నా. ఇక్కడ మధ్యలో ఇంటూ ఉంది. ఈ -5 ఇంటూ -4ను గుణిస్తున్నా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 4లో 20. ఇప్పుడు ఈ రెండింటి యొక్క గుణకారం చేద్దాం. అంటే -18ని 20తో గుణించాలి. చూడండి, 0ను 8తో గుణిస్తే 0, అదేవిధంగా 0 ఎక్కం 0, 2 ఎందుల 16, 16కు 6 ఇక్కడ రాస్తున్నాం, 1 పైకి రాస్తున్నాం, 2 ఎక్కం 2 1 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు కాబట్టి 0కు 0, 0 ప్లస్ 6 6, ఇక్కడ 3. ఇప్పుడు ఏముంది, ఇక్కడ ఒక ధనపూర్ణ సంఖ్య ఒక రుణపూర్ణ సంఖ్య ఉంది కాబట్టి వీటి ముందేమొస్తుంది, మనకు మైనస్ వస్తుంది. అంటే ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు ఎంత వచ్చింది, -360 వచ్చింది. ఇది వీటి యొక్క జవాబు. ఇక్కడ 9వ లెక్క చూడండి, -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4 అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఈ రెండు అంకెలను అంటే -1ని -2ని గుణించి రాసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 2 2, మధ్యలో ఇంటూ అదే విధంగా ఉంది. అదే విధంగా ఇక్కడ చూడండి, -3 ఇంటూ 4 అట్లే రాసుకుందాం, -3 ఇంటూ 4. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2ను -3ను గుణించి రాసుకుందాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది, మనకు ఒక ధనపూర్ణ సంఖ్యను రుణపూర్ణ సంఖ్యతో గుణిస్తే రుణపూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి ఇక్కడ -2 3 6, అంటే ఈ రెండింటిని గుణిస్తే మనకు -6 వచ్చింది. ఈ ఇంటూ అట్లే రాసుకుంటున్నాం, ఈ 4 అట్లే రాసుకుంటున్నాం. అదే విధంగా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ యథావిధిగా రాసుకుంటున్నాం. 6 4 24, అంటే ఈ మొత్తాన్ని -1 ఇంటూ -2 ఇంటూ -3 ఇంటూ 4 ఈ మొత్తాన్ని గుణిస్తే మనకు -24 అనేది జవాబుగా వచ్చింది. 10వ లెక్క ఏమి ఇచ్చాడు చూడండి, -3 ఇంటూ -6 ఇంటూ -2 ఇంటూ -1. ఫస్ట్ ఈ రెండింటిని గుణిద్దాం మనం. ఈ రెండు -3 ఇంటూ -6 ఈ రెండింటిని గుణించి కింద రాసుకుందాం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 6 18, మధ్యలో ఇంటూ అట్లే ఉంది. ఇప్పుడు ఈ -2 ఇంటూ -1 అట్లే రాసుకుందాం. ఈ 18 అట్లే రాస్తున్నా. ఇప్పుడు ఈ రెండు అంకెలను గుణిస్తున్నా చూడండి, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 ఎక్కం 2. ఇప్పుడు వీటిని గుణించాలి, 18 ఇంటూ 2ను గుణించాలి. ఇక్కడ చూద్దామా, 2 ఎందుల 16, 16కు 6 ఇక్కడ రాస్తున్నా, 1 పైకి రాస్తున్నా, 2 ఎక్కం 2, ఇక్కడ 1, మొత్తం కలిపితే 3. అంటే ఈ మొత్తాన్ని గుణిస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్, 36. ఇక్కడ 4 మైనస్లు ఉన్నాయి, అంటే సరి రుణపూర్ణ సంఖ్యలను గుణిస్తే ఫలితం ధనపూర్ణ సంఖ్య వస్తుంది అని గత వీడియోలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనం అది ప్రూఫ్ చేసాం. దీంతో 2వ బిట్ అయిపోయింది. 3వ బిట్లో మనకు రాత లెక్క ఇవ్వడం జరిగింది. ఒకసారి లెక్కను చూద్దామా. ఇదిగోండి 3వ లెక్క. శీతలీకరణ ద్వారా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద గల గది ఉష్ణోగ్రతను ప్రతి గంటకు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ చొప్పున చల్లబరచ తగ్గించబడుతుంది. శీతలీకరణం ప్రారంభించిన 10 గంటల తరువాత గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అని అడగడం జరిగింది. ఇక్కడ మనకు ఉష్ణోగ్రత తగ్గించబడుతుంది అని అంటున్నాడు. వీటిని ఏ విధంగా, ప్రతి 1 గంటకు 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గించబడుతుంది అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, వీటిని ఉష్ణోగ్రతలను మనం ఒక నంబర్ లైన్ అంటే సంఖ్యారేఖ పైన గుర్తించుకుందాం. వాటికి తగినట్టుగానే ఇక్కడ ఒక మన సంఖ్యారేఖను గీసుకున్నాం. ఇక్కడ చూడండి, -50 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి +50 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉండేటటువంటి ఒక సంఖ్యారేఖను మనము తీసుకోవడం జరిగింది. గది ఉష్ణోగ్రత మొదటగా ఎంత ఉంది అని అంటున్నాడు,
40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇది మనకు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర గది ఉష్ణోగ్రత ఉంది అని అంటున్నాడు. మరి వీటిని గంటకు 5 డిగ్రీల చొప్పున తగ్గించాలి అని అంటున్నాడు. ఎన్ని గంటలు తగ్గించాలి? 10 గంటలు తగ్గించాలి అంటున్నాడు. కాబట్టి అంటే గంటకు 5 డిగ్రీలు అంటే ఇక్కడ మనం సంఖ్యారేఖ పైన అట్లే తీసుకున్నాం చూడండి. 5 డిగ్రీలు, 10 డిగ్రీలు, 15 డిగ్రీలు, 20 డిగ్రీలు, ఈ విధంగా. ఇక్కడ -5, -10 ఈ విధంగా. తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఉన్న ఉష్ణోగ్రత నుండి, అంటే ఇచ్చినటువంటి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నుండి ప్రతి గంటకు ఒకసారి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తగ్గిస్తూ మైనస్ చేస్తూ పోవాలి. అట్లా ఎన్నిసార్లు చేయాలి? 10 సార్లు చేయాలి. గంటకు ఒక 5 డిగ్రీలు అంటే 10 గంటల వరకు అంటున్నాడు కాబట్టి 10 సార్లు ప్రతిసారి 5 డిగ్రీలు తగ్గిస్తూ పోవాలి. దీన్ని మనం సంఖ్యారేఖ పైన చేస్తే చాలా సునాయాసంగా చేయవచ్చు. తగ్గించాలి అంటే తీసివేయడం. సంఖ్యారేఖ పైన తీసివేయడం అంటే ఎడమ వైపుకు కదలడము. ఆ విధంగా కదలాలని చెప్పి నేను గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఇక్కడ ఉన్నాం. అంటే 5 డిగ్రీలు తగ్గించమంటున్నాడు. ఎన్నిసార్లు? 10 సార్లు తగ్గించమంటున్నాడు. కాబట్టి మనము 10 సార్లు వెనక్కి రావాలి. చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడికి వచ్చి ఆగినాం మనం? -10 డిగ్రీల దగ్గరికి వచ్చి ఆగినాం. అంటే 40 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఉండేటటువంటి ఒక గది ఉష్ణోగ్రత నుండి ప్రతి గంటకు ఒకసారి 5 డిగ్రీల సెంటీగ్రేడ్ను తగ్గిస్తూ పోతే 10 గంటల తర్వాత ఆ గది ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉంటుంది. జవాబు ఎంత? -10 డిగ్రీ సెంటీగ్రేడ్లు. ఎప్పుడు? 10 గంటల తరువాత గది ఉష్ణోగ్రత -10 డిగ్రీ సెంటీగ్రేడ్లు ఉంటుంది. ఈ విధంగా మీరు లెక్కను అర్థం చేసుకొని రాత రూపంలో 4వ బిట్లో ఏమంటున్నాడంటే, ఒక తరగతికి పరీక్షలో 10 ప్రశ్నలు ఇవ్వబడినవి. పరీక్షలో రాయబడిన సరి అయిన జవాబుకు 3 మార్కులు, సరికాని జవాబుకు -1 మార్కు, జవాబు రాయనిచో 0 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే సరి అయిన జవాబు అయితే ఎన్ని మార్కులు ఇవ్వాలి? +3 మార్కులు ఇవ్వాలి. ఒకవేళ సరికాని జవాబు రాస్తే -1 మార్కు ఇవ్వాలి. అసలు జవాబే రాయకపోతే 0 మార్కులు ఇవ్వాలి అని చెప్పి ఇందులో రాయడం జరిగింది. ఇందులో మొదటి ప్రశ్న ఏమంటారంటే, గోపి రాసిన జవాబులలో 5 సరి అయినవి. గోపి రాసిన జవాబులు ఒకసారి చూద్దామా? గోపి రాసిన సరి అయిన జవాబులు ఎన్ని? 5 సరి అయిన జవాబులు రాసిండు. కాబట్టి ఒక్కొక్క సరి అయిన జవాబుకు 3 మార్కులు ఇవ్వమన్నాడు. కాబట్టి 5 × 3 5 15. అదేవిధంగా తప్పైన జవాబులు ఎన్ని? 5 తప్పు రాసిండు. అంటే ఒక్కొక్క దానికి -1 మార్కు ఇవ్వమన్నాడు. అంటే 5 × -1 -15. 10 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి 5 కరెక్ట్ రాసిండు, 5 తప్పు రాసిండు. మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి 5 సరి అయిన జవాబులు రాసిండు, వాటికి 15 మార్కులు వచ్చినాయి. 5 తప్పు జవాబులు రాసిండు, వాటికి -5 వచ్చినాయి. ఇక్కడ చూడండి, +15లో ఉండి -5ను తీసేస్తే మొత్తం గోపికి వచ్చినటువంటి మార్కులు ఎన్ని? 10 మార్కులు రావడం జరిగింది. చూడండి, రెండో ప్రశ్న ఏమంటున్నాడు? రేష్మ రాసిన 10 జవాబులలో 7 సరి అయినచో ఆమె పొందిన మార్కులెన్ని అని అంటున్నాడు. చూడండి, రేష్మ రాసిన సరైన జవాబులు 7. ఒక్కొక్క సరైన జవాబుకి ఎన్ని మార్కులు ఇవ్వాలి? మనం 3 మార్కులు ఇవ్వాలి. కాబట్టి 7 × 3 = 21 మార్కులు. అదేవిధంగా రేష్మ రాయని జవాబులు ఎన్ని? మొత్తం 10 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో 7 రాసింది. అంటే 3 ప్రశ్నలు ఇంకా రాయలేదన్నమాట. రాయనటువంటి ప్రతి ప్రశ్నకు జవాబు రాయకపోతే ఎన్ని మార్కులు ఇవ్వమన్నాడు? 0 మార్కులు ఇవ్వమన్నాడు. కాబట్టి ఈ 3 ప్రశ్నలకు 0 మార్కులు ఇచ్చినాం. అంటే 3 0 0. ఆమె పొందిన మొత్తం మార్కులు ఎన్ని అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, 7 × 21, 3 × 0 0. 21కి 0 కూడితే ఆమెకు వచ్చినటువంటి మొత్తం మార్కులు ఎన్ని? 21. ఇక్కడ మూడో ప్రశ్న ఏమంటున్నాడు చూడండి, రష్మి రాసిన 7 జవాబులలో 4 తప్పు, 3 సరి అయినచో ఆమె పొందిన మార్కులు ఎన్ని? రష్మి మొత్తం ఎన్ని జవాబులు రాసింది? 7 జవాబులు రాసింది. ఇందులో
ఎన్ని తప్పు 4 తప్పు. అంటే ఇందులోంచి 4 తీసేస్తే 3 మిగులుతుంది. సరైన జవాబులు ఎన్ని 3. కాబట్టి రష్మి రాసినటువంటి 3 జవాబులకు ఒక్కొక్క దానికి 3 మార్కుల చొప్పున ఇస్తే మొత్తం 9 మార్కులు వస్తాయి. అదేవిధంగా రష్మి 4 తప్పు జవాబులు రాసిందట. కాబట్టి ఈమె 4 తప్పు జవాబులు రాసింది కాబట్టి ఒక్కో దానికి -1 మార్క్ ఇస్తే 4 × -1 -4. ఈమె పొందిన మొత్తం మార్కులు ఎన్ని అంటే 3 ప్రశ్నలు రాయలేదు 10లో. ఈ 3 ప్రశ్నలకు గాను 0 మార్కులు ఇస్తే ఇవి 0 యాడ్ చేసినా చేయకపోయినా ఒకటే. కాబట్టి ఇక్కడ 9లో 4 పోతే 5 అంటే రష్మికి మొత్తం వచ్చిన మార్కులు ఎన్ని 5. 5వ బిట్లో చూడండి, ఒక వర్తకుడు బియ్యం అమ్మడం ద్వారా ప్రతి బస్తా బాసుమతి బియ్యంపై 10 లాభం, అదేవిధంగా బాసుమతి కాని బియ్యంపై 5 రూపాయల నష్టాన్ని పొందుతున్నాడు అని చెప్పి ఇక్కడ మనకు కొంత మ్యాటర్ ఇచ్చిండు. దీనిలో 1వ లెక్క ఏమి ఇచ్చిండంటే చూడండి, ఒక నెలలో వర్తకుడు 3000 బస్తాల బాసుమతి బియ్యం, అదేవిధంగా 5000 బస్తాల బాసుమతి కాని బియ్యం అమ్మాడు. లాభమా నష్టమా ఎంతో తెలపండి అని అన్నాడు. అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ 3000 బస్తాల బాసుమతి బియ్యం అమ్మిండు కాబట్టి ఈ 3000 బస్తాల బాసుమతి బియ్యం పైన ఎంత లాభం వచ్చింది అనేది లెక్క కట్టాలి. ఫస్ట్ బాసుమతి బియ్యం గురించి చూద్దాం. ఎన్ని అమ్మిండు 3000 బస్తాల బాసుమతి బియ్యం అమ్మిండు. ఒక్క బస్తా పైన ఆయనకి ఎంత లాభం వచ్చింది 10 రూపాయలు లాభం వచ్చింది. కాబట్టి మొత్తం 3000 బస్తాలు అమ్మితే ఆయనకి ఎంత వచ్చినట్లు 3000ను 10తో గుణిస్తే 30,000 రూపాయలు వస్తుంది. అంటే ఎంత లాభం వచ్చినట్టు ఆయనకు 30,000 రూపాయల లాభం వచ్చింది. అదేవిధంగా బాసుమతి కాని బియ్యం పైన ఎంత నష్టాన్ని పొందుతున్నాడు 5 రూపాయల నష్టాన్ని పొందుతున్నాడు. బాసుమతి కాని బియ్యం ఎన్ని అమ్మిండు 5000 బస్తాలు అమ్మిండు అనమాట. దీనిపైన ఎంత నష్టం వచ్చింది ఆయనకు ఒక బస్తా పైన 5 రూపాయల నష్టం వచ్చింది. దీని గురించి చూద్దాము. మరి బాసుమతి కాని బియ్యం 5000 బస్తాలు అమ్మితే ఒక బస్తాకు 5 రూపాయల నష్టం వస్తే మొత్తం ఆయనకి ఎంత నష్టం వచ్చింది 25,000 రూపాయలు నష్టం వచ్చింది. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, లాభమా నష్టమా ఎంతో తెలపండి అని అంటున్నాడు. లాభం ఎంత వచ్చింది, వర్తకుడు 3000 రూపాయల బాసుమతి బియ్యాన్ని 10 రూపాయల లాభం పొంది అమ్మితే 30,000 రూపాయలు సంపాదించిండు. బాసుమతి కాని బియ్యాన్ని 5000 బస్తాలు అమ్మితే ఒక్కొక్క బస్తా ఎంబడి 5 రూపాయలు నష్టం అయితే ఆయనకు 25,000 రూపాయలు నష్టం వచ్చింది. మొత్తం చూడండి, మొత్తం ఆయనకు వచ్చినటువంటి లాభం 30,000, నష్టం 25,000. ఈ లాభంలో నుండి నష్టాన్ని తీసేస్తే ఎంత వస్తుంది మనకు 5,000 రూపాయలు వస్తుంది. అంటే వర్తకునికి మొత్తం 5,000 రూపాయలు లాభం వచ్చింది. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ ఉండేటటువంటి రెండవ ప్రశ్నలో కూడా కొంత సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని మీరు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని మొదట ఇచ్చినటువంటి వాటిని చూసి మీరు రెండవ లెక్కను చేసే ప్రయత్నం చేయండి. ఇది మీ హోంవర్క్ ప్రశ్నగా భావించండి. విద్యార్థులు, ఈ అభ్యాసంలో చివరి బిట్ ఏమంటున్నాడంటే ఖాళీలను పూరించండి అని అంటున్నాడు. అందులో 1వ లెక్క ఏమి ఇచ్చాడు చూడండి, -3 × డాష్ = 27. ఇక్కడ ఏంటో కనుక్కోండి అని అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం లేదు అంటే మనం ఏమనుకుందాం అంటే -3 ఇంటూ ఇక్కడ ఏం లేదు కాబట్టి x ఉంది అని అనుకుందాం, ఇది 27. ఇప్పుడు x ను ఇక్కడ రాసుకొని =27 అలాగే రాసుకొని యువతలో గుణకారంలో ఉండేటటువంటి ఈ -3ను ఇటువైపు పంపిస్తే భాగహారంగా మారుతుంది. అప్పుడు x ఏమవుతుంది 3 ఎక్కం 3 9 27 అంటే -9 వస్తుంది. అప్పుడు ఈ ఖాళీలో ఏమున్నట్టు మనకు -9 ఉన్నట్టు. రెండవ లెక్క చూడండి, 5 × డాష్ = -35 అని అంటున్నాడు. ఇక్కడ ఖాళీలో ఏం లేదు కాబట్టి మనం x ఉంది అని అనుకుందాం. అప్పుడు ఏం చేద్దాం 5x -35. అప్పుడు x -35 అట్లే రాసుకుందాం. ఇక్కడ ఉండే గుణకారంలో ఉండే 5ను ఇటు పంపిస్తే భాగహారంగా మారుతుంది. అప్పుడు x ఏమవుతుంది 5 ఎక్కం
5 వెళ్ళ 35 అంటే x -7. ఇక్కడ మనకేం రావాలి? -7 ఉండాలి. మూడో లెక్క ఏమంటున్నాడు చూడండి, డాష్ ఇంటూ -8 -56 అని అంటున్నాడు. ఇక్కడ ఏం లేదంటే ఏముంది అనుకోవాలి? x ఉంది అని అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? -8 x కు x అట్లే రాసుకుంటున్నాం. ఈ -56కు -56 అట్లే రాసుకుంటున్నాం. ఇక్కడ గుణకారంలో ఉండేటటువంటి -8ని అటువైపు పంపిస్తే భాగహారంగా మారుతుంది. -8 ఈ మైనస్ కొట్టుపోయింది. ఇప్పుడు ఏమైంది? 8 ఎక్కం 8, 8 వెళ్ళ 56 అంటే x ఎంత? 7 ఉంది. అంటే ఇక్కడ 7 ఉన్నట్లు. ఈ అభ్యాసంలో చివరి లెక్క చూడండి, డాష్ ఇంటూ -12 132 అని ఇచ్చిండు. ఇక్కడ ఏమున్నట్లు? ఏం లేదంటే x ఉన్నట్లు. ఈ x ను అట్లే రాసుకుంటాం, ను అట్లే రాసుకుంటాం, 132ను కూడా అట్లే రాసుకుంటాం. ఇక్కడ గుణకారంలో ఉండేటటువంటి ఈ 12ను కు అవతలకు పంపిస్తే భాగహారంగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, 132ను 12తో భాగించాలి. 12 ఎక్కం 12. చూడండి, 3 ఇట్లా 2 పోతే 1, ఇక్కడ 0. అదేవిధంగా ఈ 2ను ఇక్కడ దింపుకుంటున్నాం. మళ్ళీ 12 ఎక్కం 12. అప్పుడు ఎంత వచ్చింది? శేషం 0 కాబట్టి భాగఫలం 11. అంటే 12 ఎక్కం 12, 12 11 132. అంటే ఇక్కడ ఏమున్నట్టు మనకు? ఇక్కడ మైనస్ అట్లే ఉంది కాబట్టి -11 ఉన్నట్లు. దీంతో ఈ అభ్యాసం అయిపోయింది. మీకు ఈ అభ్యాసంలో లెక్కలు అర్థం కానట్లయితే మళ్ళీ వెనక్కి వచ్చి ఒకసారి చాలా నిదానంగా కాన్సన్ట్రేటెడ్గా ఈ వీడియోను చూడండి. మొత్తం లెక్కలు మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హై స్కూల్ మ్యాథ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.